కి స్వాగతం. ఈదిరి ఈశ్వరమ్మ జెడ్పీపీ హై స్కూల్ ముత్తుకూరు 1988వ బ్యాచ్ 10వ తరగతికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నెల్లూరు నగరం మినీ బైపాస్లోని శుభం కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 1988 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గత అనుభవాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ముత్తుకూరులో గత సంవత్సరం మొదటి గెట్ టుగెదర్ను జరుపుకున్నామన్నారు. ఈ సంవత్సరము నెల్లూరులో రెండవ గెట్ టుగెదర్ను ఘనంగా జరుపుకున్నామన్నారు. 36 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు అందరము ఒక చోట చేరడము ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరము అందరము కలుసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. పూర్వ విద్యార్థులుగా ఎంతో ఎంజాయ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు ఆయన డెవలప్ చేసిన హైటెక్ సిటీ ఆయనకే పేరు వచ్చిండేది. ఓకే, అది అలాగా వాళ్ళకి అర్థం కాకపోవటం మూస పద్ధతిలో గడిపేశారు పాత రోజుల్లో. ఇవి మాత్రం కంపల్సరీగా కొంత ఉంటుంది. ఎందుకంటే మనకు ముత్తుకూరు ఎన్విరాన్మెంట్ మనం అనుకున్నప్పుడు చుట్టూ చౌక చెట్లు. నాకు ముత్తుకూరు స్కూలు మాది ముత్తుకూరు గ్రామం. ముత్తుకూరు జెడ్పీ హై స్కూల్ అయినటువంటి ఈదూరు ఈశ్వరమ్మ స్కూల్లో మేమందరం పూర్వ విద్యార్థులు మేమందరం కూడా ఒక 5 సంవత్సరాల పాటు అక్కడ చదువుకున్నాం. ఒకసారి మేమందరం కలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మేము మొట్టమొదట మా స్కూల్ ఆవరణంలో అందరం మిత్రులందరం కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. తర్వాత నిరంతరం మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకుంటే మంచిదే అని చెప్పి మా మిత్రులందరం కలుసుకొని మాట్లాడుకోవడంతో పాటు రెండోసారి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నెల్లూరు సిటీలో దీన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా మేము ఇలాంటి కలుసుకోవడం అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ చేసుకునేటువంటి క్రమంలో మేమందరం కలుసుకోవడం వల్ల మాకు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకరొక పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకరు ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం. వెళ్ళడంతో పాటు ఒకరికొకరు కమ్యూనికేషన్ ద్వారా మేము ఇంకా అభివృద్ధి చెంది మా పిల్లలకు కూడా మంచి సలహాలు ఇచ్చి మేము గ్రాండ్ ఫాదర్లు అయిపోతున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి సూచనలు ఆలోచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము 1988 బ్యాచ్ చాలా సంవత్సరాల నుంచి చేయాలనుకుంటా ఉన్నాము, కానీ అది కుదరలేదు. కాదు, మా యొక్క మిత్రులు ఉన్నారు, ఎంతో కష్టపడి గ్యాదర్ చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ జూన్లో చేస్తున్నాము. సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year 35 years మోస్ట్లీ. 38 1988 బ్యాచ్ గ్యాదర్ అయిన దానివల్ల ఎవరికైనా ఇబ్బందులైనా మాకు అందరూ కలుసుకొని చేసుకొని షేర్ చేసుకుని వాళ్ళ బాధలు పంచుకోవడం. తర్వాత గ్రూప్లోంచి కొంత అమౌంట్ సెలెక్ట్ చేసుకొని ఏమన్నా పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు, స్కూల్కి లాస్ట్ టైం గ్యాదరింగ్ చేసినప్పుడు స్కూల్కి ఒక 20 కుర్చీలు ఇవ్వడం, అలా చేస్తూ ఇంకా కూడా చేయాలని, ఇంకా కూడా కార్యక్రమాలు చేస్తామని మేము ఆ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాం. ఇది మా ముత్తుకూరు జెడ్పీ స్కూల్ నుంచి ఫస్ట్ టైం ముత్తుకూరు జెడ్పీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ సెకండ్ టైం మేము ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే మాకు ఎంతో విజ్ఞానం, తర్వాత ఉత్సాహం అన్నీ కలుగుతున్నాయి. దీనికి మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు అందరికీ, మీడియాకి మరీ ధన్యవాదాలండి. అందరికీ నమస్తే. మాది 1987 బ్యాచ్ 10th క్లాసు ముత్తుకూరు జెడ్పీ హై స్కూలు. మేము ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం కోసం 36 సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి కలుసుకున్నందుకు మాకు బాగా చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ తరఫున, మా అడ్మిన్ తరఫున, మా అడ్మిన్ హరిబాబు, మా అడ్మిన్ సురేష్ బాబు, మా అడ్మిన్ రమేష్, వీళ్ళ తరఫున మాకంతా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంని బాగా జయప్రదం చేసి నందుకు కూడా మీకు పత్రికా విలేకరులు కూడా సంతోషంగా స్నేహితులందరం ఇక్కడ శుభం ఫంక్షన్ హాల్కి వచ్చి కలుసుకున్నందుకు మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా ఇదిలో ఉన్నా కానీ ఈరోజు 9/8/2026వ తేదీ శుభం ఫంక్షన్ హాల్కి వచ్చి మా మిత్రులందరినీ కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్ననాటి జ్ఞాపకాల్లో
మేమందరం మా లేడీస్ కానీ జెంట్స్ కానీ మేమందరం కలిసికట్టుగా ఆ రోజుల్లో బాగా హ్యాపీగా ఆనందంగా ఉన్నామని, అదేవిధంగా ఇప్పుడు కూడా మేము కలిసికట్టుగా హ్యాపీగా ఉంటున్నామని కోరుకుంటున్నాం. గెట్ టుగెదర్ మేము 1987-88లో ముత్కూరులో జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాము. ఇక్కడంతా కూడా మేమంతా కలిసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రెండ్స్ అందరిని కలిసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేసి మేమంతా ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేసి ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన మిత్రులందరికీ మా ధన్యవాదములు. థ్యాంక్ యూ.